వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. భారత స్వాతంత్ర దినోత్సవ వారోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని కోటకూడల నుండి గంట స్తంభం వరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధిత శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంపై అభిమానం పెంచుకొని దేశాభివృద్ధికి శ్రమ పడాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను నిలపాలని అన్నారు. స్వాతంత్ర దినోత్సవ ఉత్సవంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి, ధోని సేన ప్రతినిధులు, పాలవలస ఎస్ఎస్వి, నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య, అధికారి, అనధికార ప్రతినిధులు, సేవా సంస్థల సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పిలిపినారు, మోడీ గారు పిలిపినారు, ప్రధానమంత్రి పిలిపినారు. ప్రతి ఇంటిపైన జెండా, మన జాతీయ జెండా ఎగురవేయాలని, ప్రతి పౌరుడు కూడా భారతీయ తత్వం అలవర్చుకొని భారతదేశం కోసం పనిచేయాలని, ఐకమత్యంగా ఉండాలని మంచి ఆలోచనతో ప్రతి ఇంటి మీద కూడా రేపు ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరవేయాలని కోరుతూ ఈరోజు మేము విజయనగరం పట్టణంలో ఒక ర్యాలీ చేయబోతున్నాం. ఈ ర్యాలీలో ముఖ్యంగా మన విజయనగరం జిల్లా ఉన్నటువంటి యావత్ ప్రజానికం అందరికీ కూడా మీ ఇంటిపైన భారతీయ జెండా, భారతదేశం జెండా ఎగరవేయాలని కోరుకుంటూ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మనం చూసాం 78 సంవత్సరాలు వచ్చినటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో ఎంతో అభివృద్ధి కలవరుచుకొని ప్రతి భారతీయుడు కూడా అన్ని ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం ఉండాలి. భారతదేశాన్ని అగ్రరాజ్యాలతో నిలబెట్టాలి. ఇవన్నీ జరగాలంటే ముందు మన భారతీయులను గుర్తించుకొని మన దేశం మీద అభిమానం పెంచుకొని మన దేశం కోసం పనిచేయడానికి అన్ని రకాలుగా మనం తోడ్పడాలని కోరుకుంటూ జరగబోయే ఆగస్టు 15వ తారీఖున మీరందరూ కూడా భాగస్వామ్యం అవుతుంది. భారతదేశం జెండాని, మన ఇండియన్ ఫ్లాగ్ని మన ఇంటి పైన మీరు పోస్ట్ చేయాలని అందరూ కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు మనం అందరం కూడా హర్ ఘర్ తిరంగా అనేది మనం ప్లాన్ చేస్తున్నాం. మనం చూస్తుంటే మనం మొదటిసారి ఈ ప్రోగ్రాం మొదలుపెట్టినప్పుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవం భాగంలో మనం హర్ ఘర్ తిరంగా అనేది మొదలుపెట్టాము. మనం ఇది ఎందుకు మొదలుపెట్టామంటే ఇండిపెండెన్స్ ముందు ఎంతోమంది మన ఇండిపెండెన్స్ కోసం కృషి చేశారు. అయితే మహాత్మా గాంధీ నుంచి ఎంతోమంది కూడా కృషి చేశారు. ఇండిపెండెన్స్ తర్వాత కూడా ఎంతోమంది మన డ్రాఫ్టింగ్ కమిటీ వేసి మన కాన్స్టిట్యూషన్ ఫామ్ చేయడానికి డాక్టర్ అంబేద్కర్ కానివ్వండి, లేకపోతే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి, మొత్తం భారతదేశంలో యునైట్ చేయడానికి వీళ్ళందరూ కూడా, పెద్దలందరూ కూడా ఎంతో కృషి చేశారు. అయితే ఈరోజు మనకు అన్నీ సాఫీగా జరిగిపోతున్నాయి కాబట్టి మన పిల్లలు కూడా వాళ్ళు చేసిన పనుల్ని మన పిల్లలకి అందించడానికి, మన నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఏ విధంగా ఇండిపెండెన్స్ వచ్చిందనేది వాళ్ళకి ఒక్కసారి గుర్తు చేసి వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండాలన్న ఉద్దేశం, వాళ్ళ పేట్రియాటిక్ ఫీలింగ్ అనేది వాళ్ళకు కూడా కనిపించాలి. మొత్తం కంట్రీ కూడా ఒక యుగంలో దాటినది అందరి ఇళ్ళ మీద హర్ ఘర్ తిరంగా అనేది ప్రతి ఒక్కరి అలా భవిష్యత్ అయినటువంటి జనరేషన్స్కి కూడా మనం ఫ్లాగ్ని అందిస్తూ మన భారతదేశం యునైట్ చేసిన విధంగా హర్ ఘర్ తిరంగాని అయితే ఈరోజు దాని భాగంగా మనం ర్యాలీ ప్రకటిస్తున్నాం. అయితే ర్యాలీ మెయిన్గా నెక్స్ట్ జనరేషన్కి మనం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం భావిస్తుంది. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.